వాళ్ళు మన వెనకాలే వస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవడ్రా వాడు? ఏమి కనపడలేదు. ఏంటి వెతుకుతున్నావు? సన్ స్క్రీన్ ట్యూబ్ కనిపించట్లేదు. నేను కూడా దాన్నే వెతికాను. ఈ రోజు ఉదయం చాలా ఎక్కువగా మంచు కురిసింది. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? అదిగో అదే అనుకుంటాను. ఇదిగో దొరికింది. నువ్వు వాడి నాకు ఇవ్వు, నేను కూడా వాడుకోవాలి. ఆ? అరే ఇది ఖాళీ అయిపోయింది. సరే కానీ మనం ప్రయత్నించి చూద్దాం. కాస్తైనా అందులో నుంచి బయటికి రావచ్చుగా. ఆ? ఏంటి వెతుకుతున్నావు? వచ్చింది. ఎందుకు కోపడుతున్నావు తమ్ముడు? నీకోసం మేము హెల్ప్ చేస్తున్నాము. కొత్త ట్యూబ్ అదిగో డ్రాయర్ లోనే ఉంది. వెళ్ళి దాన్ని తీసుకోవచ్చుగా. నిన్నే కొనుక్కొచ్చాను. తమ్ముడు, ఈ విషయం కోసం మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారా? ఇలా చేస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అరే ఏమైంది? నేను అబద్ధం చెప్పానా? ఇది అయిపోయింది కదా. ఎలా అయిపోద్ది? నిన్నే కదా కొనుక్కొచ్చాను. సరే వదిలేండి. అప్పుడప్పుడు ఇలా జరిగేది సహజమే కదా. జోక్ చెప్పి నవ్వినప్పుడు వచ్చే చెమట వల్ల చాలా మంచిదని అనుకో తమ్ముడు. అరే పోపెట్ ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి? లేదు, గంట నుంచి లోపలే ఉన్నాడు. నేను స్నానం చేయాలి. సరే పద చూద్దాం. పోపాడు లోపలికి వెళ్ళి చాలాసేపు అయ్యింది. మేము కూడా స్నానం చేయాలి. ఇంకొంచెం టైం పడుతుంది. నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు బయటికి రాలేదే అనుకో. కాకపోతే నాకు 50 వరకు లెక్క పెట్టడం తెలుసు. నేను 50 వరకు లెక్క పెడతాను, సరేనా? కొంచెం షాంపూ వేసుకుందాం. ఇక్కడ పెట్టిన షాంపూ ఏమైంది? సరేలే, సబ్బుతోనన్నా పూసుకుందాం. అరే ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నాయి. లోపల ఉన్న సబ్బు షాంపూ హఠాత్తుగా కనిపించకుండా పోయాయి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు కొత్తవి తీసుకెళ్లాను. గంట సేపు స్నానం చేస్తే అంతా అరిగిపోతుంది. ఇప్పుడు కథ చెప్తున్నావా? అరే లేదు, నేను నిజమే చెప్తున్నాను. చాలా వస్తువులు కనిపించలేదు. మాయమైపోవడం కాదు, అయిపోయి ఉంటాయి. హా? సరేలే, దీనికి ఎందుకని భయపడతావు? మనం వెళ్ళి కొనుక్కొద్దాం. హలో అంకుల్, సోపు షాంపూ కావాలి. ఏంటి? ఏం లేదా? ఒక్కటి కూడా లేదా? అన్ని మాయమైపోయాయా? మాయమైపోయిందా? నాకెందుకది ప్రాబ్లం అనిపిస్తోంది. అరే చామంతి, గులాబీ, కొంచెం షాంపూ, కొంచెం సబ్బు. చెప్పకుండా నా 25 కేజీల షాంపూ ఎక్కడికి పోయింది? అరే బాయ్, ఏంట్రా ఇది? ఇప్పుడే సబ్బు తెచ్చాను, అంతలో మాయమైంది. తెలీదయ్యా ఎలా పోయాయో. అరే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమీ లేవు. ఇంతకు ముందే మీకు చెప్పాను కదా నేను. లేవు. టూత్ పేస్ట్, సన్ స్క్రీన్స్ ఏమీ లేవు. అరే తెలీదయ్యా ఎలా పోయాయో. ఏంటి నా మొహం చూడడానికి నాకే అసహ్యంగా ఉంటుందా? అరే ఇక్కడ చూసుకోవడానికి అద్దాలు కూడా లేవు. ఎప్పటమే పోను. అరే ఏమీ అర్థం కావడం లేదే. అరే అన్ని సామాన్లు అసలు ఈ నగరం వదిలి ఎలా వెళ్ళిపోయాయి? నా పేరు అల్వుగాది. నా పేరు చెప్పగానే అందరూ ముక్కు మూసుకుంటారు. మనమంతా పీగీలం, అదే మనకు గొప్ప విషయం. మనమంతా ఎంత మురిగ్గా ఉంటామో అలాగే ఎవరిని శుభ్రంగా అసలు ఉండనివ్వకూడదు. అందరూ మనలాగా మురిగ్గా ఉంటేనే మనకు చాలా ఇష్టం. ఆహా గురు, మరి జీ ఎప్పుడు చెబుతావు? ఎవరైతే ఎఫ్ అంటారో అప్పుడు. ఏమంటున్నావు? ఎఫ్ తర్వాతే కదా జీ వస్తుంది గురు. ABCDEF G. అది మాత్రమే కాదు గురు, నువ్వు కాదు మీరు. అరే ఎంత మర్యాద నాకెందుకు గురు? మీరు మీరు అని పిలుస్తున్నారు. నువ్వు నాతో ఏదైనా చెప్పేటప్పుడు నన్ను మీరు అని పిలవాలి, అర్థమైందా? ఓకే ఓకే ఓకే. ప్రపంచంలోనే అత్యంత మురికైన వారు మీరు. అంతేకాకుండా ఒక్క పైసా కూడా పనికిరాని వారు. నువ్వు చాలు 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 చాలు, ఇప్పటికే చాలా మర్యాద
ఇచ్చేసావు. ఇక నేను తట్టుకోలేను. ఇంతకు మించి నేను శుభ్రంగా ఉండలేను కూడా. అందరూ మనలాగే ఉండాలి. ఎవరు సోపు రాసుకోకూడదు. అలాగే షాంపూ, సన్ స్క్రీన్స్ కూడా. అందరూ మనల్ని చూసి మొహం తిప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ మొహాలే తిప్పుకోవాలి. అవును, మనం ఈ ప్రపంచాన్నే మార్చేద్దాం. మనం మురికి వాడల్ని సృష్టిద్దాం. మురికి బీచ్. మురికి వాడరు మురికి గుంటల పక్కనే కదా ఉంటాయి. నీకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేను మీకు సెంటర్ లో ఉన్న బీచ్ గురించి చెప్పడం లేదు, ఊరి మధ్య నుండే బీచ్ గురించి చెప్తున్నాను. బీచ్ మధ్యలోనే ఉంటుంది, సైడ్ లో తక్కువగా ఉంటుంది. నిన్ను చెక్క అసలు ముందు నుంచి నువ్వేగా మొదలు పెట్టావు. అరే, నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. పద వెళ్ళి పని చూద్దాం. ఏది తప్పించుకోకూడదు. అరేరే, ఇప్పుడు మీరు ఊర్లో ఉన్న సబ్బులన్నిటినీ దొంగతనం చేయాలి. పదండి. పద, ఊళ్ళో ఉన్న సబ్బులని దొంగిలించేద్దాం. పద. ఇటు పక్కకు వెళ్ళు, ఇటే మంచి వాసన వస్తుంది. ఇంకా నిద్ర లేవని వాళ్ళు నిద్రపోతూనే ఉండండి. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఈ నగరంలో ఒక అద్భుతం జరిగింది. ప్రజలు బాత్రూమ్ లో స్నానం చేసే సమయంలోనే సోపు, షాంపూ, సన్ స్క్రీన్స్ అన్ని మాయమయ్యాయి. ప్రజలు స్నానం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరికీ తెలీదు ఎవరు ఈ దొంగతనాలు చేస్తున్నారు అని. సీసీ కెమెరాలో కేవలం నీడలు మాత్రమే గుర్తించబడ్డాయి. ఆ ఎక్స్క్లూసివ్ ఫుటేజ్ ని మీకోసమే చూపిస్తున్నాం. పోలీసులు దొంగల్ని పట్టుకునేంత వరకు మీరు స్నానాలు చేయొద్దు, బయట తిరగవద్దు. కానీ జాగ్రత్తగా ఉండండి. కానీ అసలు ఆ దొంగ ఎవడు, ఎందుకు ఇలా దొంగతనం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. మనసు స్నానం చేయకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుంది? తప్పకుండా అందరికి ఏదో ఒక రోగం వస్తుంది కదా. అయితే అర్జెంట్ గా వాడిని మనం అడ్డుకోవాలి. కానీ మనం వాడిని ఎలా కనిపెట్టగలం? ముందు మనం సిటీ మీద పడి ఒక సోపుని వెతుకుతాం. ఏమంటారు? మన దగ్గర ఒకటినా దొంగ మన దగ్గరికి వస్తాడు. సబ్బు లేదయ్యా. ఒకవేళ నా దగ్గర ఉన్నా మీకు నేను ఇవ్వను, తెలుసుకోండి. అన్ని సోపులు మాయమైపోయాయి. కాస్మెటిక్స్ అన్ని మాయమైపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? వెళ్ళి వెతుకుతాం. పద. ఓటమిని ఒప్పుకోకూడదు, దొరికేంత వరకు తిరిగి రాకూడదు. కాస్త కారాపు తమ్ముడు. ఏమైంది? సబ్బు ఏదైనా కనపడిందా? కాదు, నా చేతులు శుభ్రంగా లేవు. నేను వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తాను. పెట్టగలం. మీరందరూ ఎందుకని నన్ను అదోలా చూస్తున్నారు? గాడిదా, నీ దగ్గర సోప్ ఉందని మాకెందుకు చెప్పలేదు? నా దగ్గర ఎక్కడ సోప్ ఉంది? అయితే దాని పేరేంటో? ఇది సోప్ కాదు, పేపర్ సోపు. మనం సోపునే కదా వెతుకుతున్నాము. ఐడియా! ఒకసారి దాన్ని నా చేతికి ఇవ్వు. పద, త్వరగా వెళ్ళి తాక్కుందా. మా దగ్గర నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? ఎక్కడ మంచి వాసన వస్తుందో అక్కడికి మేమే వచ్చేస్తాం. ఆ పక్కకు వెళదాం రా. నాకు పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ పక్క నుంచే వస్తుంది స్మెల్. ఇక్కడే సోపు ఖచ్చితంగా ఉండాలి. పద వెళదాం, దొంగిలిద్దాం. చూసారా, అది వాళ్ళే. నేను చెప్పాను కదా సోపుని వెతుకుంటూ వస్తాడని. రండి వెళ్దాం. అదిగో చూసావా సోపు? చూడప్పా పిగ్గప్ప, మర్యాదగా సోపులని తిరిగి చేయి, లేదంటే నేను చితక్ కొడతా. వీడు మనల్ని చితక్ కొడతాడట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. బోలే బోలే. మిత్రులారా, త్వరగా వెళ్ళి పట్టుకుందాం రండి. వాళ్ళు మన వెనకాలే వస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవడ్రా వాడు? ఏమి కనపడలేదు. మళ్ళీ వస్తున్నారా?
లెఫ్ట్ లో పో లెఫ్ట్. బన్నీ వాళ్ళు లెఫ్ట్ లో వెళ్ళిపోయారు. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళు మన ఊర్లో ఉన్న ప్రజల్ని మురికి పట్టేలా చేస్తున్నారు. వీళ్ళకి మంచి గుణపాఠం నేర్పించాలి. ఆ గుణపాఠం వాళ్ళకి శుభ్రతని నేర్పించడమే. అందరూ సిద్ధంగా ఉండండి. అరే ఇది మనమే. మనం ఎంత అందంగా ఉన్నామా? అయ్య బాబోయ్, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవును గురు, మీరు తల మెరిసిపోతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కనిపించలేదు. మీ బాసు అందగానే ఉన్నారులే. ఇలా చూడండి, మీరు మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే మాకు ఇంతవరకు ఎవరు శుభ్రం గురించి చెప్పనే లేదు. శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది అని. ఇక మీద మేము ఎప్పుడు శుభ్రంగానే ఉంటాము. ఇప్పటి వరకు నీ ఒంటికి ఉన్న మురికే పోయింది, కానీ నీ మనసుకు ఉన్న మురికి మాత్రం అలాగే ఉంది. లేదు 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 లేదు. ఊరికే జోక్ చేశానంతే. నవ్వితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.